సంవత్సరానికి ఒక్కసారైనా ఈ రెసిపీ తినాల్సిందేనండి. ఎందుకంటే ఇది దొరకదు కదా. ఇవి తెలుసుగా, ఇవేంటంటారు దీన్ని, తాటిపళ్ళు అంటారండి. తాటి ముంజలు తెలుసు కదా, అవి ముదిరితే ఇలా తాటిపళ్ళుగా అవుతాయండి. ఇవి పల్లెటూరుల్లో ఎక్కువగా మనకి కనిపిస్తాయి. అందుకే ఇవి దొరికినప్పుడు మనము రకరకాల రెసిపీలు చేసుకొని తినేయాలి. ఈ రోజైతే నేను తాటి రొట్టె చేస్తున్నానండి. దానికోసం ఈ తాటిపళ్ళు 2 కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి దాని మీద ఉన్న ఈ డొప్పలన్నీ కూడా తీసేయాలి. ఎందుకంటే ఈ డొప్పలతో మనం ఉడకబెడితే తొందరగా ఉడకవు కాబట్టి ఈ డొప్పలన్నీ కూడా తీసేసి ఈ 2 కూడా ఇప్పుడు బాయిల్ చేసుకో. ఈ డొప్పలన్నీ తీసేస్తే ఎంత బుజ్జిగా ఉన్నాయి చూసారా తాటిపళ్ళు. ఇప్పుడైతే నేను ఒక పెద్ద పాత్ర తీసుకుంటున్నాను. నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. అందులో కొన్ని నీళ్లు పోసుకొని ఈ 2 తాటిపళ్ళు అయితే అందులోనే పెట్టేది. ఇప్పుడైతే ఈ 2 తాటిపళ్ళని ఒక్క 15 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ బాగా పండిపోయి ఉన్నాయి కాబట్టి మూత పెట్టి మనం ఉడికించుకుంటే పావు గంటలోనే చక్కగా ఇలాగ బాయిల్ అయిపోతాయి అన్నమాట. చూసారు ఎంత చక్కగా బాయిల్ అయిపోయావో. ఇలాగ స్పూన్తో మెదిపితే మొత్తం జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఎందుకంటే వీటిలో జ్యూస్ తీసుకోవాలి కాబట్టి చాలా వేడిగా ఉంటాయి కాబట్టి ఈ 2 పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకుంటే మనకి జ్యూస్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. తాటిపళ్ళు చల్లారేలోపు ఇప్పుడైతే ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇవైతే 2 సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి. నీళ్ళన్నీ కూడా వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యం అనేవి ఇలానే నానాలన్నమాట. నానితే మనకి పిండి చేసుకుని దీంతో మనం రొట్టెని చేయబోతున్నాము. చేతులకి ఎందుకు నేను గ్లౌజెస్ వేసుకున్నాను, చిన్న ర్యాష్ రావడం వల్ల గ్లౌజెస్ వేసుకున్నానంటే ఇంకేమీ లేదు. సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క తాటిపండుకు 3 కళ్ళు ఉంటాయి కదా, ఇవి 3 కూడా ఇలా విడదీసుకొని సపరేట్ చేసుకోవాలి. దాని మీద ఉన్న బ్లాక్గా ఉన్న ఈ తొక్క ఉంది కదా, అది కూడా మనం తీసేసుకుంటే మనం పల్ప్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఈ తాటి రొట్టె మొత్తం ప్రాసెస్లో ఇందులోని పల్ప్ తీయడమే కొద్దిగా కష్టమైన పని, ఓపికతో తీయాల్సి ఉంటుంది. ఇలాంటి పల్ప్ తీసుకొని మనం ఎన్ని రకాలైన తాటి పండుతో చేసుకోవచ్చండి రెసిపీస్. ఇప్పుడు ఈ తాటి పండులో పల్ప్ తీసుకోవడానికి ఇలాంటి ఒక స్ట్రెయినర్ ఉంటుంది కదా, నూడిల్స్ గట్రా మనం వార్చుకుంటాం కదా, అదైతే ఇలాగా రివర్స్లో పెట్టి కింద ఒక గిన్నె పెట్టి ఇలా కొద్దిగా వాటర్లోని ఎక్కువ తడపకుండా గ్రేట్ చేసుకోవాలి. ఇలాగ గ్రేట్ చేస్తే కిందన మనకి పల్ప్ అనేది చుక్క పడుతుంది. చెప్పాను కదండి, ఈ ప్రాసెస్ కొద్దిగా ఓపిక పట్టి చేయాలి. నాకైతే ఈ 2 తాటి పళ్ళలో పల్ప్ తీయడానికి 1 అవర్ అయితే పట్టిందండి. ఇలా పల్ప్ మొత్తం తీసేసుకున్నాను. మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం, చక్కగా నానపోయి చూసారా పొడిగా అయిపోయాయి. ఇవైతే పచ్చి కొబ్బరి ముక్కలు అండి, చిన్న పీసెస్గా కట్ చేసుకొని తాటి రొట్టెలు వేసుకుంటే బాగుంటాయి. ఇలాగ నేను ఒక ముక్క అంతా కూడా కట్ చేసుకొని పెట్టేసుకుని ఈ నానిన బియ్యాన్ని ఒక మిక్సర్ జారులో వేసుకొని చక్కగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పిండిలా మనం బియ్యం పిండిని తయారు చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి చూసారు ఎంత సాఫ్ట్గా స్మూత్గా రెడీ అయ్యింది. ఇప్పుడైతే ఆ పలుపుని అంతటిని కూడా ఇలా పెద్ద ఒక గిన్నెని తీసుకొని పలుపుని అంతటిని వేసేసుకోవాలి. తాటి రొట్టె చేసుకోవడానికి ఇలా మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి గిన్నెలో మొత్తం పలుపుని తీసేసుకోవాలి. చూసారా పల్ప్ ఎంత బాగా వచ్చిందో, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే ఇందులో మనం మిక్స్ చేసుకున్నాం కదా బియ్యం పిండి, అందులో వేసేసుకోవాలి. నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నాను కాబట్టి దీనికి 100 గ్రామ్స్ బెల్లం అయితే దీనికి వేసేసుకోవాలి. బెల్లాన్ని ఇలా చక్కగా తురుముకుంటే బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది. నా దగ్గర జిగట బెల్లం ఉంది కాబట్టి ఇలా జిగటగా ఉంది. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్న వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వేసేసుకున్నాను. అలాగే టేస్ట్ కోసం ఒక చిటికెడు ఉప్పు వేసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక దలసర కడాయి ఒకటి తీసి నెయ్యి పూసిన అరటి ఆకులను అందులో వేసేసుకొని ఈ పిండిని అందులోనే ఎంత పడుతుందో అంత రొట్టెలాగా మనం పరుచుకొని వేసేసుకోవాలి. ఇది చిన్న కడాయి కాబట్టి ఇందులో సగం వేసాను. నేను ఇంకొక కడాయిలోని ఇలాగే నెయ్యి పూసి అందులోన ఇవి వేసేసుకున్నాను. ఈ పిండిని అంతటిని కూడా వేసేసుకున్నాను. నాకైతే 2 తాటి పళ్ళకి 2 తాటి రొట్టెలు అయ్యావన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద అరిటాకుని కప్పేసి
దానిపైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే మన తాటి రొట్టి రెడీ అయిపోతుంది. చిన్న మంట పైన ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇది హై ఫ్లేమ్ పెట్టకూడదు, లేదంటే కింద మాడిపోతుంది. ఇప్పుడైతే తాటి రొట్టి ఉడికిందో లేదో చూద్దామా. ఇప్పుడు మీద ఉన్న అరిటాకుని ఇలా తొలగిస్తాం. అరిటాకు అంటకుండా ఎంత చక్కగా వచ్చేస్తుంది కదా. తాటి రొట్టికి అరిటాకు ఎందుకంటే మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది తాటి రొట్టి అనేది. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక చాకు అందులో పెట్టి ఇలా తీస్తే అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. మనకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నేను ఇంకో కడాయిలో వేసుకున్నాను కదా, అది కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే పూర్తిగా చల్లారినాక ఇలా తాటి రొట్టె అనేది రెడీ అయిపోయింది. చూసారుగా తాటి రొట్టె ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా సంవత్సరానికి ఒకసారైనా తాటి పండుతో చేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను దోస్తులు, బాయ్.